హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబ్దుల్ కలాం ఏమన్నాడు తెలుసా? ఓకే, మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటైతే టైం 5:30 అయితే అయింది. సో ఎప్పుడైనా కానీ తొందరగా బయలుదేరిపోవడం బెటర్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే మార్నింగ్ వ్యూ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ప్రస్తుతానికి బైక్లో అయితే 2 లీటర్స్ పెట్రోల్ ఉంది. పెట్రోల్ బంక్ అయితే వెళ్ళి పెట్రోల్ అయితే కొట్టించాలి. చూద్దాం. ప్రస్తుతానికి అయితే పెట్రోల్ బంక్ దగ్గర వెళ్దాం. హాయ్ చెప్పు బ్రో. బాగానే ఎక్స్ట్రా. మాకైతే వైజాగ్ కాలనీ ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్ చూపించింది. అంటే మా ఇంటి దగ్గర నుంచి తెలుసుకున్నారనమాట. ఒకవేళ మీరు కనుక కేపీహెచ్పి లేదా బోయినపల్లి అలాంటి ప్లేసెస్లో ఉంటే మాత్రం అప్రాక్సిమేట్లీ ఒక 150 కిలోమీటర్స్ అయితే వస్తుంది. A few moments later. సో వెళ్ళేదాలో నిద్ర అయితే వస్తుంది. అందుకే ఒక టీ తాగదామని చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే టీ బాగుండే ఇలాంటి టీ. మన ఇంజాపూర్ లేక్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ముందే ఉంది. ఇంజాపూర్ లేక్కి వెళ్ళే ముందరనే. సో ఇక్కడైతే టీ తాగేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. మాకైతే ఈ ప్లేస్ అయితే బాగుండే. బాగానే ఎక్స్ట్రా. ఒకటైతే పక్కా అబ్బా, ఎప్పుడైనా కూడా ఇట్లాంటి లొకేషన్స్కి ఇట్లా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా మినిమం 70 km/h అయితే మెయింటైన్ చేయాలి. లేదంటే మాత్రం మన పని అయిపోయినట్టే. మనం లొకేషన్కి వెళ్ళిపోతే తెల్లారిపోతుంది. సో కొంచెం మాకు లేట్గానే అర్థమైనట్టుంది. ఎందుకంటే మేము నార్మల్గా చెట్ల మీద మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. సో కొంచెం లేట్ అయితే అయిపోయింది మాకు అప్పటికి. సో వెంటనే ఇంకా స్పీడ్ పెంచి ఒక 80 to 85 అట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోయినాం ఒకటే దెబ్బకి. సో దారిలో కొన్ని చోట్ల ఎక్కడన్నా మంచిగా లొకేషన్ కనిపిస్తే అక్కడ ఆగి కొన్ని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకుంటాం మేమైతే. అట్లా చూద్దాం ఎప్పటికి వెళ్తామో. ఇంకా తెలిసి వెళ్తుండొచ్చు అప్రాక్సిమేట్ ఒక 8-9 అలా వెళ్తాం అనుకుంటున్నా. ఎందుకంటే ప్రస్తుతానికి మేమైతే ఎక్కువ టైంపాస్ చేసినాం మధ్యలో ఆగి. సో దానివల్ల ఎక్కువ లేట్ అయిపోయింది. దానికి మామూలుగా అయితే లేదు, ఇక్కడ దూరం తీరిపోతుంది. ఎందుకంటే మేము అనుకున్నాం 5:30 టైంలో బయలుదేరిపోయినాం కదా, సెట్ అయిపోతుంది అనుకున్నాం. కానీ ఇప్పటికే టైం ఎంత తెలుసా, ఈజీగా ఒక 7:13 అవుతుంది. ఇంకా లొకేషన్ ఇక్కడ నుంచి ఒక అప్రాక్స్ ఒక 70 కిలోమీటర్స్ వరకు ఉంది. బట్ దారిలో నాకు మంచిగా అనిపించింది ఏంటంటే ఒక చోట మనకి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో కొంచెం ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకున్నానికి రాయినాం. అలా కొంచెం ఒక 2-3 ఫొటోస్ అలా దిగేసి వెళ్ళిపోవచ్చు. కాపీరైట్ పడుతుందని సాంగ్ అయితే ఇట్లా మార్చి పెట్టిన. సో యాక్చువల్ సాంగ్ అయితే ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంది రీల్. ఒకసారి అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. ఇంకా రీల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే ఎక్కువసేపు ఏం లేము. మేము ఒక 20 minutes అట్లా టైం వేస్ట్ చేసుకొని కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని మళ్ళీ దానితో స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ ఉన్నంతసేపు మా వాళ్ళు పెద్ద లవర్ బాయ్లా ఫీల్ అయిపోయి కొంచెం బాగానే ఇదైతే వేసిండు. కొంచెంసేపు బాగానే ఎక్స్ట్రా. మేము ఎంత తొందరగా వెళ్ళాలని ట్రై చేసినా ఏదో ఒక డిస్ట్రాక్షన్ వస్తూనే ఉంది. లొకేషన్ అంటే లైక్ మంచిగా అనిపిస్తున్న చోట ఆగిపోయినాం. సో మధ్యలో ఇంకోసారి బ్రేక్ఫాస్ట్ చేయడానికి తాగినాం. సో అక్కడ ఒక 20 minutes అయితే అయిపోయింది. ఈ లొకేషన్ నుంచి వైజాగ్ కాలనీ ఇంకా 5 kilometers అయితే ఉండే. సో ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఇంకా వైజాగ్ కాలనీ వచ్చేసిందని అనుకున్నాం. మ్యాప్స్ ఓపెన్ చేసి అప్పుడు కానీ తెలియలేదు మాకు. సో బాగుండే, ఈ కొండలు అవన్నీ మస్తు ఉండే. అసలు రోడ్ కూడా కొంచెం మనకి డిఫరెంట్గా అనిపించింది. సో అందుకే డ్రైవింగ్ నేను తీసేసుకుని ఇక్కడికి రాగానే. సో ఇక్కడ నుంచి నేను డ్రైవ్ చేసి ఉండే. దారిలో మీకు ఇలా పొలాలు అయితే కనిపిస్తాయి. సో అక్కడైతే బాగుంది. సో అక్కడిసారి మీరు వెళ్ళేటప్పుడు అయితే ఒకవేళ అక్కడ ఆగి తీసుకోండి. ఏమైనా వీడియోస్ లాంటివి ఏమైనా మీరు రీల్స్ ఏమైనా తీయాలనుకుంటే బాగుండే. ప్రస్తుతం అయితే వెళ్ళిపోదాం అంటూనే ఉన్నాడు. అంటే టైం వేస్ట్ అవుతుందని. నేనేం లేదు, నిజంగా టైం అయితే వేస్ట్ అయింది దానివల్ల. మాకు ఇక్కడికి రావడానికి 4.5 hours పట్టింది. సో ఫైనల్లీ మేమైతే వైజాగ్ కాలనీ రీచ్ అయిపోయాం. సో రాగానే బోటింగ్కి వెళ్ళిపోదాం అన్నంత ఇదిలో ఉండే. బట్ వాళ్ళు దారిలోనే మాకు 2-3 కనిపించి బోటింగ్ది కొన్ని విజిటింగ్ కార్డ్స్ అయితే ఇచ్చారు. సో మేమైతే అక్కడ వరకు ఆగిపోకుండా ముందుకు వెళ్ళిపోయినాం ఫస్ట్ లొకేషన్కి.
సో ఇక్కడైతే స్టార్టింగే ఒక ఆయన అడిగితే 2500 అని అన్నాడు. ఇంకా బార్గెనింగ్ చేయొచ్చు అని కూడా చెప్పారు కొంతమంది అడిగితే. సో మేమైతే లొకేషన్కి వెళ్ళిపోయినాం ఫస్ట్. ఇప్పుడైతే కొంచెం లొకేషన్ ఎలా ఉందో చూడండి. లొకేషన్కి రాగానే ఫస్ట్ మేము చేసిన పని ఏంటంటే రీల్స్ తీసుకోవడం. సో ప్రసాద్కి అయితే ఒక రీల్ అయితే తీశాను, కళాఖండాన్ని చూడండి. పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కథ నవ్వే మార్నింగ్ తిన్నది అప్పుడే అరిగిపోయింది. సో అందుకే ఆకలిస్తుందని ఎదుగుతుంటే మాకు బాగా ఒకటి అర్థమైంది ఏంటంటే అక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి అమ్మరు, మనమే ఫిష్ అవి కర్రీ అవన్నీ వండించుకొని తినాలంట. సో అందుకే మేమే ఒక చోట తిరుగుతుంటే ఒక అన్నగైతే కనిపించింది. అన్ననే మా ఇంట్లో ప్రిపేర్ చేస్తారు ఫుడ్ అవి, సో మీరు ఫిష్ అవి అని అనుకుంటారంటే మేము అన్నతో పోయినాం. సో అన్న వాళ్ళ మిసెస్ తనే మాకు ప్రిపేర్ చేసేది ఇచ్చారు. సో ఇంకొక ఇదైతే ఒకటి జరిగింది ఏంటంటే ఇది కర్రీ ఇది రెడీ అయిపోయింది, కానీ ఇది ప్రిపేర్ చేస్తున్న టైంలో పొయ్యి మీద దించుతుంటే అక్క వాళ్ళ అమ్మాయికి ఇది రైస్ వాటర్ వచ్చేసి సేమ్ మీద పడి కాలింది. మేమైతే కొంచెంసేపు బాధపడ్డాం, కానీ ఏం చెప్పాలప్ప, అది అయిందా అయినా సిగ్గు లేకుండా తింటూనే ఉన్నాం. మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. వెనకాల బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూసుకుంటే ఒకసారి ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంది. సో వీళ్ళు చెట్లు ఉన్నాయి కదా, సో ఇలాంటి చెట్లు వాళ్ళు ఏంటంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు ఒక చేపని అయితే పట్టించారు. ఇక్కడ అంటే గోదావరి కదా, చేపలు చాలా బాగున్నాయి. అంటే మనకి ఏమేమి చేపలు చెప్పారు వాళ్ళు? అంటే మేము అనుకున్న చేపలు దొరకలేదు కొంచెం, అంటే లైక్ ఫ్రెష్ కావాలంటే మనకి దొరకాలి కదా. జిలేబీ అంటే పేరు ఎప్పుడు లేదు, కొంచెం ట్రై చేద్దాం అని చెప్పి అదే ఇంకా వండించుకున్నాం. సో వాళ్ళే వండారు ఇక్కడ రైస్ కూడా. సో ప్రైస్ డీటెయిల్స్ అవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ చూసుకోండి. టేస్ట్ చూడాలి, బాగుందారా? ఎంజాయ్ పండుగనా? బాగుందంటే నిజంగా బాగుందంటే బాగుంది. వాళ్ళ డీటెయిల్స్ అయితే పెడతా, కానీ ఎక్కడో మండుతుంది కదా. మండుతున్నట్టుంది. ఆ డీటెయిల్స్ పెడతా. వాళ్ళ దగ్గర నెక్స్ట్ టైం మీరు ఒకవేళ ఎవరైనా వస్తే చేయించుకోండి. నీళ్ళు కావాలా? మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? సో మేమైతే ఇంకా ఫాస్ట్గా తినేసి రీల్స్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసినాం. అంటే కొంచెం రీల్స్ ఫొటోస్ అవన్నీ తీసుకోవడం స్టార్ట్ చేసినాం. బాగానే వచ్చిండే. ఇంకోటి ఏంటంటే అక్కడ బాతులు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి బాతుల్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట చైనాకి. చైనాలో తెలిసిందే కదా, కప్పలు బలు ఎదలు. సో ఇక్కడ నుంచి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తారంట. సో అదంతా పక్కన పెట్టేస్తే మేమైతే శుభ్రంగా ఇక్కడ రీల్స్ తీసుకున్నాం, మస్తు ఎంజాయ్ చేసినాం. కానీ దరిద్రం ఏంటో తెలుసా అప్ప, మేము పవర్ బ్యాగ్లో మర్చిపోయినాం. అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర బ్యాగ్స్ పెట్టేసినాం. బోట్కి వెళ్ళినాం అంతే, మన మొబైల్ కొంచెం ఉంటే మొబైల్ జారి పడేది బోట్లో, వాటర్లో. కానీ ఇంతలో కూడా ఇంకో దరిద్రం ఏంది అంటే మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో దాన్ని అంటే రీల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఛార్జింగ్ అయిపోయింటే, సో ఇంకా అందుకే అలా కొంచెం ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం. సో ట్రెక్కింగ్ స్పాట్కి వెళ్ళక ముందుకే బోట్లో ఉన్నప్పుడే కొన్ని రీల్స్ అయితే మ్యాక్స్ తీసేసుకున్నాము. సో తర్వాత ఇక్కడ దగ్గరలో ఒక కొండ ఉంది. సో అది ఎక్కి మేము ట్రెక్కింగ్ చేయడం స్టార్ట్ చేసినాం. ఇంకా అవతల వాడికి వెళ్ళిన తర్వాత అంటే ఎక్కువ నార్మల్గా అయితే ఇంకా దూరం తీసుకెళ్ళాలి, బట్ వాళ్ళు ఎక్కువ దూరం తీసుకెళ్ళలేదు. సో దానివల్ల దగ్గరలో ఉన్న కొండలు అయితే మేము ట్రెక్ చేసి
అక్కడ కొంచెం రీల్స్ తీసుకున్నాం. మళ్ళీ చూసి ఇంత అయిన తర్వాత కూడా ఛార్జింగ్ లేకపోయింది, 20% ఉండే. సో దాంతోనే కుదిరే వరకు వీడియోస్ అవి తీసుకున్నాం. సో మళ్ళీ కొంచెం నాకు ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా మళ్ళీ కొంచెం నాకు బయలుదేరిపోయినాం అక్కడ నుంచి. దుంకు అట్లా కింద పడితే కాలు ఇరుతుంది దుంకు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వైజాగ్ కాలనీ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము ఇంకా రికార్డ్ చేసాం, బట్ అన్నీ పెడదామంటే ప్రసాద్ వద్దని అన్నాడు. ఎందుకు రానంటే మీరు వీడియో చూసి వెళ్ళిపోతారు, సో అక్కడ మీకు చూడడానికి ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ రైట్. సో దట్స్ వై మేమంతా వీడియోతో అప్లోడ్ చేయలేదు. సో మీరు రియల్గా అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు ఒక వైబ్ వస్తుంది. ఇంకా సమ్మర్లో వెళ్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ 2024లో ఒక కొత్త ప్లేస్ అయితే మనకు దొరికింది ఎంజాయ్ చేయడానికి. సో ఎన్ని రోజులు అనంతగిరి హిల్స్ అని ఇవన్నీ ట్రెక్కింగ్ స్పాట్స్ అని ఇవన్నీ చాలా వరకు తిరిగి ఉన్నారు కాబట్టి అందరికీ ఒక కొత్త ప్లేస్ లేదు. సో ఇప్పుడు ఒక కొత్త ప్లేస్ ట్రెండ్ అవుతుంది. ఇది ఇంకా బాగుంది, గోదావరి. సో మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో నేను చెప్పేది ఒకటే, మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేయండి. సో అప్పుడే మీకు ఒక ఇది వస్తుంది. సో స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో నెక్స్ట్ మంత్ నేను ఇంకొక వీడియో అయితే అప్లోడ్ అయిపోతున్నాను. అనంతగిరి హిల్స్ మళ్ళీ వెళ్తే ఒకవేళ బ్లాగ్ చేస్తా. మా తమ్ముడు ప్రేమ ఉన్నాడు, సో వాడు నేను మా అన్నయ్య వాళ్ళతో కలిసి వెళ్తున్నాం. లేదంటే మళ్ళీ వైజాగ్ కాలనీ వెళ్తుండొచ్చు. సో చూద్దాం, నా వీలుని బట్టి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.